హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. ఎట్లున్నారు దోస్తులు? మరి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. లేట్ చేయకుండా మన బతుకమ్మ వీడియోలో ఏముందో చూసేద్దాం. బావా, ఓ బావా, ఏందే చీరలన్నీ ముడతకొచ్చినాయి. నాకు కొత్త చీర కొనిస్తావా, కొనియవా? ఇప్పుడెందుకే గన్నిగానం చీరలున్నాయి మళ్ళీ కొత్త చీర అంటున్నావు? చీరలన్నీ ముడతకొచ్చినాయి. ఇవి కట్టుకొని బయటికి పోతే నా ఇజ్జత్ పోతాంది. పోకు, నిన్నెవడు పోమన్నాడే బయటికి? ఇంట్లోనే కూసో. నాకు కొనిస్తావా, కొనియవా? కొనియా. అంటే నేను మా ఇంటికి వీక్తా, రానే రాను. పోయే పో, ఎవరొద్దనరే నిన్ను. అంటే నేను ఎప్పుడెప్పుడు పోతానా అని చూస్తాను కదా. నీకు ఇంకా అర్థం కాలేదా అని? అబ్బా, ఏంటిదే అప్పటి నుంచి మీ లొల్లి? చూడే చిన్ను, కొత్త చీర కొని అంటే మీ ఇంటికి పో అంటాడు. అగో, నేనెప్పుడు పొమ్మంటిని? నువ్వే పోతా అంటివి కదా. అగో మమ్మీ, నువ్వే పోతా అంటివంట కదనే. నేను బ్యాగ్ చదివానా? అయితే మీ ఇద్దరు ఒక్కట. ఇప్పటి సంది నేను మీ బట్టలు బిండనే బిండ, అన్నిటికీ బొక్కలు పెడతా. ఓ మాసాలు దిగని ఇవాళ అసలు ముచ్చట మర్చిపోయిండు. ఇవాళ బతుకమ్మ పండుగ. ఓ అవును కదా చిన్ను, పాప పనులన్నీ చేసుకోవాలి. మరి నేనేం చెయ్యాలనే? నువ్వు కూడా చీర కట్టుకో, బతుకమ్మ ఆడేవు మాతోటి. నందు, ఈసారి నేను మంచి చీర కొనుక్కోవాలి. ఈసారి అందరికంటే నేనే హైలైట్ కనపడాలి. నేను కూడా గ్రాండ్ శారీ కొనుక్కుంటానే. అందరి కళ్ళు నా మీదనే ఉండాలి. మరి ఆ బరువు ఆపుతావానే? బరువా? ఏం బరువే? అందరి కళ్ళు నీ మీదనే ఉండాలంటున్నావు కదనే, మరి ఆ కళ్ళను మోస్తావా? చీ, నేను అన్నది గట్ల కాదు. అందరి లుక్కు నా మీదనే ఉండాలంటానా. నిద్ర లేచింది మహిళ. అందరి లుక్కు నీ మీదనే ఉంటే మరి నేను కూడా రెడీ అయితే కదనే మంచిగానే. మరి నన్ను ఎవరు చూడాలి? పడికే చెరి కొంతమందిని పంచుకుందంటే చూసేటందుకు. మొత్తానికైతే ఈసారి గ్రాండ్ శారీ కొనాల్సిందే. కొంటావు కొంటావు. మరి ఆ గ్రాండ్ శారీకి గంపడని పైసలు కావాలి. ఉన్నాయా నీ కాడ? ఉన్నాయి. మా ఓడి ఈసారి 10,000 ఇస్తాండు, తెలుసా మీకు? ఆడు నీకు 10,000 గాసురేసాడు. అయినా చీరల గురించి గంత టెన్షన్ ఎందుకే నీకు? ఈసారి గవర్నమెంట్ వాళ్ళు మనిషికి 2 చీరలు ఇస్తానంట. నా 2 చీరలు నీకే ఇస్తుంది. ఒకటేమో నువ్వు కట్టుకో, ఇంకోటేమో ఆ సురేష్ గానికి లాల్చి పైజామా కట్టి. అప్పుడు అందరి లుక్ మీ మీదే ఉంటది. అదే గాని ఇలా ఎంగిలి పూల బతుకమ్మే గుర్తున్నాదే? అవును కాదే, పోదాం పారి, పూలు తెంపుకొద్దాం. చిన్నదాన్ని కూడా తీసుకుపోదామే. దానికి చెప్పకుండా పోయినామని దానికి తెలిస్తే మనల్ని షెండ్ ఆడిస్తుంది అది. అవునే, పోదాం పారి. అరే రాజు, ఈసారి మా పోరికి 10,000 ఇచ్చిన మంచి చీర కొనుక్కోవే అని. నా జేబులో చూస్తేనేమో ఒక్క రూపాయి లేదు. ఏం చేసుడ్రా? చల్, గా ఆడోళ్ళకి పైసలు ఇచ్చుడేందిరా? గాల నుంచి మనం వసూలు చేయాలి గాని ట్రెండ్ చేంజ్ చేయాలిరా. ఏంది ట్రెండ్ చేంజ్ చేయాలా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు తెలుస్తుందిరా. ఏందిరా గంత ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు? మరేం చేయమంటావురా బాలు? అరే, మీ ఇంట్లో ఆడోళ్ళు యుద్ధం చేయలేదా రా మీ మీద? ఏం యుద్ధం? ఏం చేసుడు? ఎందుకు చేసుడు? ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ కదరా, మీ మీద యుద్ధం చేయలేదారా? ఓ, ఎందుకు చేయలేదురా? పొద్దుడు సందే అదే వార్త మొదలు పెట్టరు. అందుకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం. కొద్దిసేపు అయింది. బాసేపు అవుతుందిరా వచ్చి. ఇంకొంచెం లేట్ అయితే మన మీద యుద్ధం కాదు అనుబాంబే ఎత్తరు. తొందర పోదాం పాండి. చిన్ను అక్క, చిన్ను లేదా? ఎందుకు లేదు? ఉన్నది. ఉన్నదా? అయితే రమ్మను. రమ్మంట గాని ఏం పని? మామ ఏం పని లేక ఇంటికన్నే వట్టిగానే కూర్చుంటాడు. చిన్ను కూడా మామని తీసుకోండి, పిలవమంటాను. ఏ, వాళ్ళతోటి నేనెందుకే? చిన్నును పంపించు, కొద్దిగా టైం పాస్ అవుతుంది దానికి. మేమొచ్చింది కూడా నీకోసం కాదు, చిన్ను కోసం. తొందర చిన్ను రమ్మను, పోతాం. ఏ అదొద్దు, ఈయన తీసుకోపోరి. నేనెందుకే పిల్లగాలు పోతా అంటే? ఎండ కొడతాను, దానికి గాబర గాబర అవుతుంది. నువ్వు
నేనెందుకే అంటే ఓ ఇంటికాడ ఏం చేస్తాను? పారే గాలు గంతగానో ఊరుతాన్రే. వాళ్ళు గంతే ఎవరుతారు పారే. ఎండ కొడుతుందంటే అర్థమైతలేదా? నాకు కొట్టదా ఎండ? పెద్దోని చిన్నపిల్ల కాదా? పిల్లగాళ్ళకి ఏం కాదు ఎండకు పోతే. నీకు ఇక పెద్దోనికి అయితుందా నీకు? నువ్వు పో. ఓ అందరు కట్టగట్టుకునేట పోతాండ్రు. మేమెడిపోతే మీకేంది గాని మీరెడిపోతాండ్రు? మేమా పువ్వులకు పోతాన్నాం. అవునా, మేం కూడా పూలకే పోతాన్నాం. పాండ్రి అందరం కలిసిపోదాం. ఒసేయ్ నీ చున్ని వట్టి ఊరే సంపుతా నేను. నడు. అరేయ్, ఆ చున్నెలకెళ్ళి సగం జింపి నిన్ను కూడా ఊరేత్తా. నడు. ఏంద్రా నేనేదంటే నువ్వు కూడా అదే అంటాను. తంతా బాడుకోవు. అదే ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఎక్కువ తక్కువ మాట్లాడితే గుట్ట మీదకెళ్ళి నుంకుతా. కింద పడి గుండు పగిలి సత్తావు. నన్ను నన్ను నువ్వు గంత మాట అంటావురా బాడుకోవు. నిన్ను చూడు సంగతి చెప్తా కుందే నీ తల్లి నీకుందే. తర్వాత అయినా వదలని వాడి సంగతి చెప్తా నేను. అప్పుడే మీ లొల్లి ఎవడైనా పండగ పూట లొల్లి పెట్టుకుంటాడే. లేకపోతే ఏంది, పండగ పూట అది నాకు గల్ల పట్టుకుంటదా అది? ఆ అవునే, ఈ పండగ పూట నువ్వు గల్ల పట్టుకోండి తప్పే. కావాలంటే రేపు పొద్దున గల్ల పట్టుకోయే. ఇయ్యాల కాబట్టి వాడి గల్ల పట్టుకున్నా. రేపైతే డైరెక్ట్ ఆడ పీకనే పట్టుకుంటా. అంటే నువ్వు పీక పట్టుకుంటే నేను డాన్స్ చేస్తా అనుకుంటా అన్నవే. కాంచన్ సిక్కగోత్త బిడ్డ. నా చికనే పట్టుకుంటానంటావురా దొంగ వాడుకో. ఇందే కొడతావా? కొట్టు, నీ సంగతి చెప్తా. అట్లనా? అరే పోదాం. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏందో? పోయి డాక్టర్ మావ దగ్గర సూది వేయించుకరా పో, లేకపోతే పనికి రాదు. బాగా నొత్తందారా? పా హాస్పిటల్కి పోదాంపా. దే పా పోదాం. ఇంకా సురేష్ గడు పోతాండు కదే, ఆడు నాకు 10,000 ఇస్తాండు. కొంచెం తర్వాత అడుక్కోవచ్చులే, పాండి పోదాం. ఏ చిన్ను తొందర దెంపురే. గాడు సూది వేయించుకొని వచ్చేసరికి ఒక్క పువ్వుడు కనపడద్దు. తొందర దెంపురు. దొరకొద్దు. ఒకటక్కడ దెంపురే. పోదాం కానీ వీరిగా. పారే ఇక పోదాం. నువ్వు కానీ శారీస్ వేసుకుంటారా హాఫ్ శారీసా? సరే బతుకమ్మ అయితే మంచిగా వేరేయాలి. అవునే నీ 10,000 చీర ఏమైంది? ఇచ్చిండాడు 10,000. ఇక్కడది ఇప్పుడే వేయలే, ఇంకెప్పుడు ఇస్తాడు? కాకపోతే ఇంకెప్పటికైనా వసూలు చేస్తానే నేను. ఇందే పోరగాళ్ళు ఇప్పుడే ఇంత హెవీగా రెడీ అయ్యారు. ఇవాళ ఎంగిలిపుల బతుకమ్మ కాదక్క. నువ్వు మాత్రం రెడీ కాకపోతే ఎట్లా? ఇక అదే మమ్మీ, గిళ్ళ లవర్లు చూడాలి కదా, గందుకే ఇట్లా రెడీ అయ్యారు. మాకేడున్నారే లవర్లు? అగో దానికి ఒక్కదానికే ఉన్నాడు లవరు. దానికంటే 10,000 ఇస్తానంట వాడు లవరు. పూజ అల్లకెళ్ళి నాకు 2,000 ఇయ్యలేదనుకో, మీ మమ్మీని అడిగి చెప్తాను సంగతి. అక్క చెప్పకు ప్లీజ్. 2,000 అంటే కష్టం కానీ 1,500 అయితే మా ఇత్తతి. అరే మాకేమిత్తవే? ఒక 2 చాక్లెట్లు కొనిత్తతి. నువ్వేమనుకు ప్లీజ్. మీరు కూడా ఏం అడగకురే నన్ను ప్లీజ్. నువ్వేగా అని అడుక్కున్నావు, ఆ అడుక్కున్న పైసలు మాకెందుకే? ఓ ఇంకా పేరిచ్చుడే కాలేదానే? ఏమైంది ఇంతసేపు? వర్షం వచ్చేటట్టుందా అంటే కానీ యూరి. పూజ నీ 10,000 వచ్చిండే, నాకు 1,500 ఇయ్యాలి చెప్తున్నా. నాకు 2 డైరీ మిల్క్లు ఇయ్యాలి చెప్పు వాడికి. పురి ఆడ నేను డాన్స్ చేయంగా చూడ వాడే ఇత్తడు పైసలు. ఇదే అడుక్కునేదంటే మీరంత కద్దుమానం ఉన్నదేంది? చెట్లు పక్కకు పెట్టి తొందరగా గానీయురి, వర్షం వస్తుంది మళ్ళా. ఇక్కడ కూడా అవుతుంది. అని తొందరగా ఆడుకుందాం, చీకటి అవుతుంది. రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో. రామ రామ ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో. రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో. రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో. తిమిది సూర్యుడా ఉయ్యాలో, నెలవన్న కడ ఉయ్యాలో. తిమిది సూర్యుడా నెలవన్న కడ ఉయ్యాలో. బాపట్ల చంద్రుడా ఉయ్యాలో, బాలకుమారుడా ఉయ్యాలో. వచ్చింది ఉయ్యాలో, పెద్దరామాస ఉయ్యాలో. వచ్చింది ఉయ్యాలో, పెద్దరామాస ఉయ్యాలో. పాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో. పాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో. ఉంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.